హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాస్యా. ఫ్రెండ్స్, ప్రయాణాల పట్ల అమితమైన ఆసక్తి ఉన్నవారు ప్రపంచంలోని అన్ని అందమైన వింత ప్రదేశాలను చూడాలని కోరుకుంటారు. దీనికోసం కొందరు ఎన్నో సాహసాలను కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిని మీరు ఆన్లైన్ వీడియోల్లో తరచుగా చూస్తూనే ఉంటారు. కొత్త కొత్త ప్రదేశాలను, ఎవరికి సాధ్యం కాని ప్రదేశాలను సందర్శించడం నిజంగా ఓ గొప్ప అనుభవం. కానీ ఈ ప్రపంచంలో మనం ఎప్పటికీ చేరుకోలేని ప్రదేశాలు కొన్ని ఉంటాయి. ఇక్కడికి వెళ్లేందుకు ఎంతటి ధైర్యవంతులైన సాహసం చేయరు. ఈ రహస్యమైన ప్రదేశాలు కేవలం మీకు గూగుల్ మ్యాప్స్ లో మాత్రమే కనిపిస్తాయి. ఎందుకంటే వీటిలో కొన్ని ప్రదేశాలు స్థానికులు సందర్శకులకు నిషేధం విధిస్తే, కొన్ని ప్రదేశాల్లో ప్రభుత్వాలు నిషేధాలు విధించాయి. ఇక్కడికి వెళ్లడం దాదాపు అసాధ్యం. ప్రపంచంలో ఇటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఆసక్తికరమైన ప్రదేశాల గురించి ఈరోజు వీడియోలో మీకు తెలియజేస్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, స్నేక్ ఐలాండ్. ఫ్రెండ్స్, బ్రెజిల్లోని సావోపాలో నగరానికి 90 మైళ్ళ దూరంలో ఉన్న ఇల్హాడి క్యుమాడా గ్రాండే ప్రదేశాన్ని స్నేక్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం గూగుల్ మ్యాప్స్ లోని ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో చాలా అందంగా కనిపించినప్పటికీ బ్రెజిలియన్ నావికా దళంచే ఇది నిషేధించబడింది. దీనికి సమాధానం ఈ ద్వీపం పేరులోనే ఉంది. స్నేక్ ఐలాండ్ లో దాదాపు 4000కు పైగా పాములు తిరుగుతూ ఉన్నాయి. ప్రతి 6 గజాలకు ఒక పాము ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ద్వీపం బంగారు లాన్స్ హెడ్లకు నిలయంగా ఉంది. ఇది ప్రపంచంలో అత్యంత విషపూరితమైన వైపర్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ప్రత్యేకమైన పాము జాతి మానవ మాంసాన్ని కూడా కరిగించేంత విషాన్ని కలిగి ఉంటుందని అంటారు. నెంబర్ 2, నార్త్ సెంటినల్ ద్వీపం. ఫ్రెండ్స్, అండమాన్ నికోబార్ దీవులకు దగ్గరగా బే ఆఫ్ బెంగాల్లో ఉన్న నార్త్ సెంటినల్ ద్వీపాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన తెగకు నిలయంగా భావిస్తారు. ఈ ద్వీపం మల్హాటన్ పట్టణం వలె పెద్దదని, ఇక్కడి గిరిజన జనాభా 50 నుండి 400 మధ్య ఉంటుందని అంచనా. ఇక్కడ ఇప్పటి వరకు ఎలాంటి విదేశీ దండయాత్రలు జరగలేదు. ఈ భూమిపై ఏమాత్రం ఆధునికత అంటుకొని నివాస ప్రదేశంగా నార్త్ సెంటినల్ ద్వీపాన్ని పరిగణిస్తారు. ఇక్కడికి ఎవరైనా వెళ్లాలని ప్రయత్నిస్తే గిరిజనులు వారిపై రాళ్లు, బాణాలు విసురుతారు. సెంటినల్స్ తమ ద్వీపంలోకి సందర్శకులను ఎవరిని కూడా అనుమతించరు. వాస్తవానికి 2006లో ఈ ద్వీపానికి దగ్గరలో నిలిచిపోయిన బోట్లో 2 మత్స్యకారులు వీరి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ ద్వీపాన్ని ప్రపంచంలో సందర్శనకు అత్యంత కష్టపరమైన ప్రదేశంగా చెబుతారు. నెంబర్ 3, మెజ్ గొర్కే. ఫ్రెండ్స్, పేరుకు తగినట్లే ఈ ప్రదేశం చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ ప్రదేశం వాస్తవానికి రష్యాలోని రిపబ్లిక్ ఆఫ్ బాష్కోర్తోస్తాన్ అని ఒక పట్టణం. ఇది సందర్శకుల ప్రవేశాన్ని ఎల్లప్పుడూ నిషేధిస్తుంది. ప్రయాణికులను పక్కన పెడితే దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రష్యన్ పౌరులకు కూడా ఇక్కడ ప్రవేశం లేదు. కొన్ని పుకార్ల ప్రకారం ఈ పట్టణ వాసులు యమంతావ్ పర్వతం చుట్టూ అత్యంత వర్గీకృత ప్రాజెక్టులో పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రత్యేక పర్వత ప్రాంతంలో నిధులతో సహా అనేక రష్యన్ రహస్యాలు, న్యూక్లియర్ కార్యక్రమాలు, యుద్ధ సమయాల్లో ఉపయోగించే బంకర్లు, భారీ బొగ్గుల గిడ్డంగి వంటివి ఉన్నట్లు చెబుతారు. అందమైన ఈ ప్రదేశం వైపు ప్రయాణికులకు వెళ్లే అవకాశం లేదు. దీనిని గూగుల్ మ్యాప్స్ లోని ఉపగ్రహ చిత్రాల నుండి కూడా చూడవచ్చు. నెంబర్ 4, లస్కాస్క్ గుహలు. ఫ్రెండ్స్, ఈ జనరేషన్ కంటే కొన్ని దశాబ్దాల ముందు జీవించిన వారు అద్భుతమైన ఈ డ్రాగన్ స్టోన్ పెయింటింగ్స్ లను ప్రత్యేకంగా చూసే అవకాశం పొంది ఉంటారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని ఇవి కొన్ని సన్నివేశాలు కనిపిస్తాయి. పాలియోలిథిక్ పెయింటింగ్స్ లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన లాస్కాస్ గుహలు ఇది వరకు ప్రజల సందర్శన కోసం తెరిచి ఉండేవి. ఫ్రాన్స్ యొక్క నైరుతిలో ఉన్న ఈ గుహలు 17,500 సంవత్సరాల క్రితం రూపొందించిన చిత్రాలకు నిలయం. దురదృష్టవశాత్తు ఈ పురాతన చిత్రాల యొక్క వాస్తవికతను కాపాడడానికి ఈ గుహలు ఇప్పుడు మూసివేయబడ్డాయి. నెంబర్ 5, ఏరియా 51. ఫ్రెండ్స్, బ్లాక్ బస్టర్ చిత్రం ఇండిపెండెన్స్ డే సహా అనేక హాలీవుడ్ సినిమాలో ఏరియా 51 గురించి ప్రస్తావన ఉంటుంది. ఇది యుఎస్ ఫోర్సులకు సంబంధించిన నిషేధిత రహస్య మిలిటరీ బేస్. నెవాడాకు ఉత్తరాన 83 మైళ్ళ దూరంలో ఏరియా 51 ఉంది. ఈ ప్రాంతంలో చంద్రుడి లాంటి ఉపరితలం ఉన్నట్లు చెబుతారు. యుఎస్ మిలిటరీచే విమానాల మరియు ఆయుధ వ్యవస్థ అభివృద్ధి, పరీక్షల కోసం ఈ స్థలం ఉపయోగించబడుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. కానీ యుఎస్ ప్రభుత్వం దీనిని ఎల్లప్పుడూ ఖండించింది. ఈ ప్రదేశాన్ని హోమీ విమానాశ్రయం, గ్రూమ్ లేక్, డ్రీమ్ ల్యాండ్, పారడైజ్ రాంచ్, హోమ్ బేస్, వాటర్ టౌన్ వంటి అనేక ఇతర పేర్లతో సూచిస్తారు. ఇక్కడ ఎలాంటి విదేశీ చొరబాట్లు జరగకుండా నిషేధం విధించడంతో పాటు అన్ని వేళల్లో సూక్ష్మంగా పరిశీలిస్తారు.
సో ఫ్రెండ్స్, చూసారు కదా టాప్ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.